వ్యవసాయ శాఖ అధికారులతో రివ్యూ సమావేశాన్ని నిర్వహించారు ప్రభుత్వ విప్ ఆలేరు శాసనసభ్యులు బిర్లా ఐలయ్య. రైతులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూసుకోవాలని ఆదేశించారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బిర్లా ఐలయ్య వ్యవసాయ శాఖ అధికారులతో రివ్యూ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో జిల్లా అన్ని మండలాల గ్రామాల వ్యవసాయ శాఖ అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా బిర్లా ఐలయ్య మాట్లాడుతూ వ్యవసాయ శాఖపై పూర్తి స్థాయి రివ్యూ నిర్వహించి రైతులకు ఎక్కడా ఇబ్బంది కలగకుండా చూడాలన్నారు. వ్యవసాయం దండగ కాదు, వ్యవసాయం పండగ అనే విధంగా వరంగల్ రైతు డిక్లరేషన్ ఇచ్చిన మాట ప్రకారం నిన్న జరిగిన కేబినెట్ భేటీలో 2 లక్షల రైతు రుణమాఫీకి నిర్ణయం తీసుకోవడం చాలా సంతోషమన్నారు. డిసెంబర్ 12, 2018 నుండి డిసెంబర్ 9, 2023 మధ్యలో తీసుకున్న రైతుల రుణమాఫీ అవుతున్నాయని తెలిపారు. రైతు భరోసాకు కూడా మంత్రివర్గ ఉపవర్గం నియమించామన్నారు. అర్హులైన వారందరికీ రైతు భరోసా వస్తుందన్నారు. రైతులకు ప్రభుత్వానికి మధ్య అనుసంధానకర్తలు వ్యవసాయ శాఖ ఉద్యోగులు, అందుకే మొట్టమొదట రివ్యూ నిర్వహిస్తున్నామన్నారు. రైతు బిడ్డగా వ్యవసాయంలో ఉన్న కష్ట నష్టాలు నాకు తెలుసు అన్నారు. రైతు వేదికలను ఉపయోగించి ఏఈఓలు అవగాహన సదస్సులు నిర్వహించి వ్యవసాయ శాస్త్రవేత్తలది సూచనలు సలహాలు ఇవ్వాలన్నారు. ఎక్కువైపోవడం చలిపోవడం ఇది లేకపోవడం వల్ల లాస్ట్ టైం అసలు గంట చేతులు పిల్లలు కూడా రాలేదు. దానివల్ల ఇది కూడా బాగాలేదు. సో ప్రభుత్వం ఈ సబ్జెక్ట్ 50% సబ్జెక్ట్ ఇస్తే చాలు సార్. 50% వ్యవసాయం కొంత భూస్వారం వల్ల కానీ లేకపోతే జింక్లో మన పంటకి ఏమైనా తెగులు వస్తే వాటికి సూచనలు సలహాలు ఇస్తున్నారు సార్. వీళ్ళు ఐడెంటిఫై చేయడంతో మాకు చెప్తారు సార్. మా వాళ్ళు కూడా కాకపోతే రెగ్యులర్ ఎక్స్టెన్షన్ యాక్టివిటీస్ అదే మెయిన్ సార్. అయితే లాస్ట్ టైం అసలు యాక్టివిటీలు చాలా పెద్దన్నారు సార్. రైతు జింక్ వేయకపోవడం ఎప్పుడైనా తనకు అవకాశం వచ్చినప్పుడు నాకేంటంటే తుర్కపల్లి మండలం వేలిపల్లిలో ఒక రైతు మామిడి తోట విచిత్రమైన రోగం అన్ని గ్రామాలు అంతే కదా. ఈ కంది వాళ్ళకి చెప్పడానికి చార్జ్ చేయడానికి లేదా పాంప్లెట్ చేయడానికి ముందుగా మీకున్న పరిజ్ఞానంతో వ్యవసాయాన్ని మాత్రం కొంచెం గత ప్రభుత్వాల కంటే ఎక్కువ పండుగ వాతావరణంలో తీసుకుంటే బాగుంటుంది. దాంట్లో నా బాధ్యత ఏదో మీరు 7 సార్లు పెట్టినటువంటి 20 దాకా కూడా కనీసం ఆ పిల్లలు కోల్పోలేకపోతున్నాయి. అంటే గ్రామాలలో ఏంటంటే సేద్యాన్ని కూడా మనం కొంచెం మార్చాలి. ఎవరు ఆ నాగళ్ళు పడే కట్టరు, ఆ నాగళ్ళు ఎరువులు అన్నీ అయిపోయాయి. ఆ టాంకు దున్నా కానీ కొంచెం పచ్చడి ఏంటంటే రోజు నీళ్ళు పోతున్నాయి. కరెంట్ కరెక్ట్ ఆ బోర్ పోస్తుంటారు. ఈజీ పంటకు అలవాటు మీ ద్వారా మోటివేట్ చేసి కొంత పచ్చడి ఉంటే కొంత మేకలు పశువులు కానీ దీని ద్వారా మీ ఆరోగ్యం మంచి ఉంటుంది, పంట బాగుంటుందని చెప్పి కొంచెం మోటివేట్ చేస్తే వ్యవసాయాన్ని కొంచెం మనం ఇంకా మార్చడం అవుతుంది. గతంలో పండిన పంటలకు ఇప్పుడు పండిన పంటలకు చాలా తేడా అవుతుంది. అవుతుంది కదా. నేను పండించినప్పుడు 45 బస్తాలు 50 బస్తాలు వండే దగ్గర ఇప్పుడు 30 బస్తాలకు వచ్చింది. డివైడ్ అయిపోతుంది. స్టాక్ అయితే మంచి కంప్లీట్గా ప్లాన్ చేయడం జరిగింది సార్. కాబట్టి రైతులకు మీ సూచనలు సలహాలు ఇన్ టైంలో ఏ రకంగా మనం సాగు చేసుకోవాలి, ఏ టైం ఏ సాగిస్తే ఎక్కువ దిగుబడి వస్తుంది. గతంలో అనేది మా పెద్దలు రోని నాడు కనుక మనం నాటు పెడితే, రోని నాడు కనుక మనం దున్ని విత్తనం పెడితే అది శ్రేష్టంగా పౌష్టికంగా మంచి ఈల్డ్ వస్తుంది. కాబట్టి అంటే అలాంటి మెక్కలు పాతకాలంలో మా తాత తలనాడు మనం చూసుకున్నాం. ఆ కార్ దగ్గరే రోని కార్ దగ్గరే బరువుగా వ్యవసాయం నుంచి ఈల్డ్ వచ్చే విధంగా బలంగా ఉంటుంది. కాబట్టి ఆ వర్షాలకు కూడా దాన్ని తట్టుకుంటుంది. కాబట్టి ఆ రకంగా ఇంకా పాతకాలం మనం సంతపోయిన అంత టెక్నాలజీ కంప్యూటర్స్ కాలంలో వ్యవసాయం మార్పు జరుగుతుంది. దానికి అనుగుణంగా మనం కూడా కొంత రైతులను మోటివేట్ చేయడంలో మీ పాత్ర ముఖ్యంగా ఉండాలని తెలియజేస్తూ రైతు వేదికల విషయంలో కానీ మీకున్నటువంటి సమస్యల మీద దృష్టి పెట్టి ఖచ్చితంగా
ఇక్కడ నాతో అయ్యే పనులు నేను తప్పకుండా ఒక నెల 2 నెలల్లో మీ అందరికీ ఇంప్లిమెంట్ చేసి మీరు ఏదైతే సూచనలు సలహాలు ఇచ్చారో అది ప్రభుత్వం దృష్టి తీసుకుపోయి ఒక 2 మంచి ఆలోచనలు మీ గ్రామాలలో పంట విస్తీర్ణం కానీ పంట సేకరణ పర్యవేక్షణలో కానీ అక్కడ మీకు హెల్పింగ్గా ఒక రైతు ఉంటే ఆదర్శ రైతు ఉంటే బాగుంటుంది. గత దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు ఏ అయితే ఆలోచనతో పెట్టిండో రైతులకు ఇక్కడ మీకు అనుసంధానంగా ప్రతి ఒక్కటి మీకు చేరవేయడానికి వ్యవసాయ అధికారులకు చేరవేయడానికి అనుసంధానంగా ఆదర్శ రైతు పనిచేసిండు. దాన్ని మళ్ళీ బలోపేతం చేసి చేయడానికి ప్రభుత్వం ఖచ్చితంగా బాధ్యత తీసుకునే విధంగానే మంత్రి గారి దృష్టికి ముఖ్యమంత్రి దృష్టికి తీసుకుపోతాను తెలియజేస్తూ మీకు ఏమైనా గ్రామాలలో చిన్న ఇబ్బందులు ఏమి లేకుండా నా వంతు బాధ్యతగా నేను పనిచేస్తా. మీరు కూడా ఒక రైతును కాపాడే విధంగా రైతు పండించే పంట మంచి శ్రేష్టంగా వచ్చే విధంగా ఇంకా ఏమైనా చర్యలుంటే తీసుకొని మా దృష్టికి తీసుకువచ్చి వాటన్నింటినీ ఆలయ నియోజకవర్గంలో వ్యవసాయ శాఖ రైతులు మంచి కోఆర్డినేషన్లో పనిచేస్తారని చెప్పి ఎవరైనా ఇబ్బందితో పనిచేయకండి. ఏమైనా మీకు ఇక్కడ అక్కడక్కడ ఇబ్బందులు ఉంటే కూడా మీకు ఏ ప్లేస్ అయినా కావాలంటే ట్రాన్స్ఫర్ చేయడానికి కూడా ఇబ్బంది లేదు. ఎందుకంటే కొన్ని ప్లేస్లలో ఇబ్బంది ఉంటుందని ఇంకేమైనా రావడానికి ఇబ్బంది ఉంటే డిప్యుటేషన్లో కూడా చేసుకోవడానికి నేను అవకాశం కల్పిస్తాను. మీరు ఇష్టంతో ఫ్రెండ్లీగా నేను ఎప్పుడున్నా నేను ఒక ఎమ్మెల్యేనో విప్పనో లేకపోతే ఎక్కడ రాకపోతే నేను ఒక రైతుగా మీ అందరితో కలిసి మీ సూచనలు తీసుకొని మీ సూచనల ప్రకారం ప్రభుత్వానికి కూడా సిఫార్సు చేసి అన్ని ఇంప్లిమెంట్ చేసినట్టుగా రైతుకు మనం అండగా ఉన్నట్టుగా ఈ మధ్యనే మన ప్రభుత్వం ఏదైతే మాట ఇచ్చినట్టు రుణమాఫీ కానీ రైతు బంధు కానీ ఈ 2 ఇంప్లిమెంట్ చేసుకోగలిగినాం. ఇలా రైతులు రాజు చేయడానికి ఒక మంచి మెసేజ్ వచ్చింది మన రాష్ట్ర ప్రభుత్వం మన మంత్రివర్గం నుంచి. ఇప్పుడు ఉన్నటువంటి గతంలో ఉన్నటువంటి సబ్సిడీలను కూడా మనం కొనసాగించే విధంగా కొన్నిటికి సాధ్యమైన వాటికి విత్తనాలు కానీ అదేవిధంగా డ్రిప్ ఇరిగేషన్ కానీ ఫామ్ ఆయిల్ పంట కానీ మళ్ళీ కూడా గత కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే సబ్సిడీలు ఇచ్చామో ఆ సబ్సిడీలు మళ్ళీ పునరుద్ధరించడానికి నేను ప్రభుత్వం దృష్టికి తీసుకుపోతా. మీరందరూ రైతులు రాజు చేయడానికి ఖచ్చితంగా శ్రమోచ్చి పనిచేస్తున్నారు, ఇంకా కూడా పనిచేయాలి. ప్రభుత్వం నుంచి కూడా మీకు ఆ రకంగా సపోర్ట్ ఉంటుంది. కాబట్టి ఒక చిన్న పిలుపునకే అందరం వ్యవసాయ శాఖ సమీక్ష చేసుకోవాలంటున్నారు. మాకు తెలుసు అంటున్నారు. అసలు ఎప్పుడు పెట్టలేదు వ్యవసాయ సమీక్ష అంటారు. అసలు ఆ వ్యవసాయ శాఖ మీద సమీక్ష ఏముంటుంది అంటారు. అలా కాకుండా మనం ఒక కొత్త ఒరవడిగా ఇలా ఆ రైతులు మీరు చెప్తే ఆ రైతు ఎంతో భరోసాగా హ్యాపీగా ఫీల్ అవుతాడు. కొన్ని మెలకువలు చెప్పిన రైతులు కాబట్టి ఇంకా కూడా రైతులకు ఏ రకంగా మనం దగ్గర అయిద్దాం, రైతులకు ఏ రకంగా సూచనలు ఇద్దాం. దాంట్లో నాకు కూడా మీరు సూచనలు సలహాలు మళ్ళీ ఒక 2-3 నెలల తర్వాత కొన్ని పనులు ఇంప్లిమెంట్ చేసుకొని ఇప్పుడు మీకు సూచనలు ఇచ్చినటువంటి నా పెట్టుబడి మీద సంబంధిత శాఖ మంత్రికి ముఖ్యమంత్రి దృష్టికి తీసుకుపోయి ఇంప్లిమెంట్ చేసిన తర్వాత ఒక 3 నెలలు 4 నెలలు మళ్ళీ ఆ సీజన్ బట్టి మనం ఒక సమావేశం ఏర్పాటు చేసుకుందాం. ఒక పిలుపు మేరకు ఇంతమంది ఒక ఆప్యాయతోటి ఒక ప్రేమ అన్నదమ్ముల లెక్క అక్కజల్లి లెక్క కలిసి ఉన్నందుకు నిజంగా కూడా సంతోషం. మీరు ఎక్కడ కూడా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. మీకున్నటువంటి ప్రభుత్వ పరంగా ఉన్నటువంటి ఇబ్బందులు కానీ ఆ గ్రామాల్లో ఇబ్బందులు ఉంటే నా దృష్టికి తీసుకురండి. ఏమన్నా అవసరం ఉంటే ఇక్కడ లా అండ్ ఆర్డర్ మా ఏసీపీ కానీ సిఐ కానీ ఎస్ఐ గారు వాళ్ళ పర్యవేక్షణలో మీకు కూడా అన్ని విధాలా సేఫ్టీ ఉండేట్టుగా మీ రైతు వేదికలో కూడా ఆకతాయిలు రాకుండా అక్కడక్కడ ఇబ్బందులు జరగకుండా నా వంతుగా నేను పనిచేస్తాను తెలియజేస్తూ మీ అందరికీ మరొకసారి పేరున ప్రత్యేకంగా ధన్యవాదాలు. సెరెనిటీ మోడల్ హై స్కూల్ విద్యార్థులకు అమ్మఒడి, సామాన్యులకు అందుబాటులో ఉన్న బడి సెరెనిటీ. మేడ్చల్ జిల్లాలో మేటిగా నిలిచి సాటిలేని ఫలితాలను సాధిస్తున్న నంబర్ 1 స్కూల్ సెరెనిటీ. మా ప్రత్యేకతలు ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ, యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్, కంప్యూటర్ ల్యాబ్, 100% ఫలితాలు, స్పోర్ట్స్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్, యోగా, అబాకస్ మరియు వేదిక్ మ్యాథ్స్ ఎడ్యుకేషన్. ప్లీజ్ విజిట్ Serenity Model High School, Nagaram. Admissions are in progress. Call 040-271-46899 and 040-271-48699.